మాఘమాసం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. అంతేకాకుండా ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తే ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. ఈ రథసప్తమి రోజున ఆకాశంలో నక్షత్ర మండలం రథ ఆకారంలో కనపడుతుంది. రథసప్తమి వేళ చేసే స్నానాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. కాబట్టి ఈ రథసప్తమి రోజున చిన్నపిల్లలకు స్నానం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభప్రదమని పండితులు చెప్తున్నారు. ఈ రోజున అరుణోదయ సమయంలో అంటే సూర్యోదయానికి సుమారు 1.5 గంటల ముందు స్నానం చేయించాలి. స్నానం చేసే సమయంలో పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి అర్కపత్రాలు అంటే జిల్లేడు ఆకులను తల, భుజాలు, ఛాతీ, మోచేతులు, మోకాళ్ళు, అరచేతుల్లో మొత్తం 7 జిల్లేడు ఆకులను ఉంచి స్నానం చేయించాలి. అనంతరం సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఈ సమయంలో సూర్య మంత్రాలను పఠించడం ఎంతో శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, దీర్ఘ ఆయుష్యు, సిరి సంపదలు కలుగుతాయని పెద్దలు నమ్ముతారు.